ఫస్ట్ అన్నీకి దగ్గరికి రా, బొట్టు పెట్టు అన్నీకి. పొంగనన్న ఏది పొంగనన్నా పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ప్లీజ్ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. మా పిల్లలతో నేను ఎలా సెలబ్రేట్ చేశానన్నది. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒకసారి చూడండి, సబ్ చేసి. మా పాపతో రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా పెద్ద అబ్బాయికి బాగాలేదు, అయినా సరే రాఖీ సెలబ్రేషన్స్ మేము ఆపలేదు. అండ్ మా పాప చేత ఫస్ట్ పెద్దోడికి కట్టించాను రాఖీ. మా వాడికి రాఖీ పండుగ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్క చెల్లెలు అందరూ ఆ రోజు వస్తారు, హ్యాపీగా ఉంటారు. అండ్ మా పాపకి కట్టడం రాదు కాబట్టి నేనైతే కట్టేశాను. అండ్ ఇప్పుడు మా పాప చూసారా, మా వాడు రాఖీకి ముద్దు పెట్టుకుంటున్నాడు. చాలా ఇష్టం రాఖీ అంటే. అండ్ మా పాప చేత స్వీట్ తినిపించాను. అసలు నాకైతే నవ్వు ఆగట్లేదు వాళ్ళిద్దరిని చూస్తుంటే. మధ్యలో మా చిన్నోడు చూడండి. సో తర్వాత అక్షింతలు తీసుకొని మా చిన్నదాన్ని ఆశీర్వదించాడు మా వాడు. మరి ఏమైనా ఆశీర్వదించాడైతే మాకు తెలీదు, కానీ ఆశీర్వదించేశాడు. సో ఇలా అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాము. మా రాఖీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. అండ్ మా పిల్లలు కూడా మీకు ఎలా అనిపించారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ తర్వాత చిన్నోడికైతే బొట్టు పెట్టించాను. పాపతో కొంచెం కష్టం కదా, తనకు పెట్టడం రావట్లేదని నేనే నెక్స్ట్ పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ రాఖీ కట్టించాను. పాప నేను కడతా అంటుంది, కానీ పాప కట్టడం రాలేదు. సో పాప చేయి పట్టుకొని నేనే వాడికి కట్టించేసాను అనమాట. అండ్ తర్వాత పాప అయితే అసలు చాలా గోల్ చేసింది, తనే కడతానని చెప్పి. తనకేమో రాదు, నన్ను కట్టనివ్వదు. సో పిల్లలైతే గోల చేశారు, కానీ ఫైనల్లీ రాఖీ అయితే కట్టించాను. అండ్ చూసారు కదా మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో. మధ్యలో మా తమ్ముడి చేత ఫొటోస్ తీయించుకోవడం, మెమరీస్గా ఉండాలి కదా ఫొటోస్ అనేవి. సో అందుకే మళ్ళీ ఫొటోస్కి కూడా స్టిల్స్ ఇచ్చేవాళ్ళం. మా పాప నా వైపు చూసేది, నువ్వు రాఖీ కట్టిస్తున్నావా ఫోటోకి స్టిల్ ఇస్తున్నావా అన్నట్టు చూసింది. కానీ ఫైనల్గా రాఖీ అయితే కట్టేసాం. అండ్ స్వీట్ కూడా తినిపించింది పాప. మా చిన్నోడు ఇలా రాఖీ కట్టడం, తను అలా తీసి విసిరేయడం. మా చిన్నోడికి అస్సలు నచ్చవు రాఖీలన్నా ఏమన్నా తనకి నచ్చవు. కానీ మా పెద్దోడికి అలా కాదు, తనకి చాలా ఇష్టం. చూసారా, రాఖీనే చూసుకుంటాడు. పాప చేత అయితే స్వీట్ తినిపించాను. నా ముగ్గురు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో చూసారా. ఎప్పుడు వీళ్ళు ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత మా చిన్నోడు కూడా ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించావు నాన్న అంటే చెప్పలేదు. ఏమో మరి ఏమైనా ఆశీర్వదించాడో తెలియాలి. అడిగాను కానీ చెప్పలేదు. మా చిన్నదై చూడండి ఎంత బాగా కాలు మొక్కుతుందో. తర్వాత అయితే మా పాపకి చిన్న గిఫ్ట్ అనమాట, బట్టలు కొన్నాము. యాక్చువల్గా అక్క చెల్లెళ్ళందరికీ నేను బట్టలు తీసుకున్నాను ఈ ఇయర్, డబ్బులు ఇవ్వకూడదని చెప్పి. సో గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి అందరికీ ఒకేలాంటి బట్టలు కొన్నాను, ఒక మా భాషనికి తప్పితే. చూసారా మా ఇద్దరు పిల్లల రాఖీలు ఎలా ఉన్నాయి, ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత మా పాప కూడా అమ్మ నాకు కట్టు అని చెప్పి చాలా గోల్ చేసింది. సో అందుకని చెప్పి మగవాళ్ళే రాఖీ జరుపుకోవాలని ఏమీ రూల్ లేదు కదా, సో ఆడవాళ్ళకి కూడా కట్టచ్చు అని చెప్పి మా పాపకైతే రాఖీ కట్టడం జరిగింది. తనైతే చాలా హ్యాపీ. అసలు తనంతా ఆ రోజంతా అసలు రాఖీ తీయనే లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనలీ ఇదిగోండి మా అబ్బాయిలు ఇచ్చిన గిఫ్ట్. డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. అండ్ తర్వాత అక్కడి నుంచి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఎందుకంటే తనకు రావడానికి ఆ రోజు కుదరలేదనమాట, వాళ్ళ మామయ్య గారిది సంవత్సరం ఉందని. సో నేనే పిల్లల్ని తీసుకెళ్ళి రాఖీ కట్టించాను. మా చెల్లి వాళ్ళ పాప మోక్షిత వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిందనమాట. అండ్ వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఆశీర్వదిస్తాడు. అదేమో కాలు మొక్కు అంటే అస్సలు మొక్కేది కాదు. సో ఫైనల్గా తన చెల్లిని కూడా ఆశీర్వదించాడు. అండ్ తర్వాత అయితే మా వీరు కట్టడం జరిగింది. మా రాఖీ సెలబ్రేషన్స్ ఇలా అయితే స్టార్ట్ అయ్యాయి.
అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. రాఖీ పండుగ రోజున మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ మా చిన్నోడికి బొట్టు పెట్టి రాఖీ కట్టించాను. అండ్ మా సిస్టర్ పక్క నుంచి పాపం చాలా ఒకవైపు తనకి వేరే పని ఉన్నా ఆ పని ఆపుకొని మరి వాళ్ళ సిస్టర్స్ పిల్లల చేత రాఖీ కట్టించడానికి చాలా హ్యాపీగా ముందు అడుగేసిందనమాట. మా ఊడు ఇంకో 2 కావాలమ్మా నాకు స్వీట్స్ అని అంటున్నాడు. సో ఇలా అయితే సందడిగా జరిగింది మా రాఖీ. అండ్ మా పాప వాళ్ళకి కట్టడం రాదు కదా, సో వాళ్ళ ప్లేస్లో ఉండి నేనే కట్టేశాను. అండ్ పాప చేత స్వీట్ తినిపించాను. మా చిన్నోడికి అస్సలు ఉండేవాడు కాదు. అండ్ ఇలా అయితే జరిగింది సెలబ్రేషన్స్. అండ్ ఫైనలీ మా పాపకు కూడా సేమ్ డ్రెస్ కొనిసి ఇచ్చాను. అండ్ ఎలా ఉన్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. ఇద్దరు ట్విన్స్లా ఉన్నారు కదా, చాలా క్యూట్గా. అండ్ చూసారా మొత్తం 5గురు. అండ్ తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి మా యూస్త వచ్చింది మా బాబుకి కట్టడానికి. కానీ అప్పటికి మా వర్షిత్కి ఫుల్ హై ఫీవర్ వచ్చింది, తను పడుకున్నాడు. సో తను ఇంకా అంత దూరం వచ్చి రాఖీ కట్టడానికి వచ్చింది. అండ్ రాఖీ కట్టి వాళ్ళ తమ్ముళ్ళకితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి తను వెళ్ళిందనమాట. అండ్ ఇలా అయితే పాపం జరిగింది. కానీ హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి. ఈ సంవత్సరం ఇంకొక 2 మిస్ అయిపోయారనమాట. వాళ్ళ అక్కలు 2 మిస్ అయ్యారు. అండ్ మా ఓడి చెయ్యి అయితే మొత్తం నిండిపోయింది రాఖీలతో. నాకైతే రాఖీ సినిమా చూసినట్టు గుర్తొచ్చింది. అందులో అలాగే ఎన్టీఆర్కి చూసారా మొత్తం రాఖీస్ ఉంటాయి, అలా మా వర్షిత్ చేతి నిండా రాఖీసే. మా చిన్నోడు ఇలా కట్టడం అలా తీసి ఇసిరేయడం. ఫైనలీ మా పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. సో ఎలా అయ్యాయి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మా పాప అయితే మాత్రం నాకు కట్టక్క అనేసి వెనకాతలే తిరుగుతూ ఉంది. మా చిన్నోడు చూడండి ఎలా కాలు మొక్కుతాడో. అసలు ఎంత క్యూట్గా మొక్కుతున్నాడో. అక్క కాలు అసలు వదిలేవాడు కాదు. మరి అక్క పాపనిస్తానన్నది ఏంటో అస్సలు కాలు వదలడం లేదు. తర్వాత అయితే వాళ్ళ తమ్ముళ్ళతోటి కొంచెం మంచిగా స్టిల్స్ తీసుకుంది ఫొటోస్. అండ్ మా ఊడికి ఫీవర్తో ఉన్న వాళ్ళ అక్క వచ్చిందని ఆనందంలో లేచి కూర్చున్నాడు. తర్వాత అయితే మా ఇంటికి వచ్చేసాం. అండ్ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. తిను మా బావగారు అమ్మాయి భాషిని, మా ఇంటి పెద్ద మనవరాలు అనమాట, పెద్ద కూతురు. అండ్ వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి దూరం నుంచి వచ్చింది. అండ్ మా వర్షిత్కి అయితే కట్టింది. తర్వాత మా వీరికి కూడా కట్టింది. మా వాడి చేతిలో చూసారా కవర్స్ పట్టుకున్నాడు. ఎంత త్వరగా కట్టేస్తే అంత త్వరగా గిఫ్ట్స్ ఇచ్చేద్దామన్నట్టుగా కూర్చున్నాడు. అండ్ మా ఊడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క చాక్లెట్ తీసుకొచ్చింది అండ్ చాక్లెట్ తినిపించింది. అండ్ చాలా హ్యాపీగా జరిగింది మా రాఖీ సెలబ్రేషన్స్ అనేవి. అండ్ వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని ఆశీర్వదించండి కాలు మొక్కమని. మా ఊడు కూడా పాపం అంతే ఇంట్రెస్ట్గా కాలు మొక్కేశాడు. తర్వాత మా చిన్నోడికి రాఖీ కట్టడానికి స్టార్ట్ చేసిందనమాట. చూడండి మా ఊడి చేతికి ఎన్ని రాఖీలు ఉన్నాయో, మా చిన్నోడి చేతికి ఒక్క రాఖీ ఉండదు. అంటా ముట్టని కాకి అనమాట మా ఊడు. కానీ చాలా మంచోడు. వాళ్ళ అక్కలకి గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా పట్టుకున్నాడు. అండ్ తనకి కూడా చాక్లెట్ తినిపించి చక్కగా తమ్ముళ్ళతో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చిన్నవాడు కూడా మొక్కుతాడు కాలు. అండ్ చూడండి గిఫ్ట్ ఇస్తున్నాడు. యాక్చువల్గా అందరికీ ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకుందామని అనుకున్నాను, తినకి కుదరలేదు. సో వేరే డ్రెస్ ఇచ్చాను. అండ్ తర్వాత ఇంకా మా పెద్దక్కల పాప వచ్చిందనమాట. యాక్చువల్గా తను వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకైతే నేను గిఫ్ట్ తీసుకోలేదు. అండ్ అందుకనే మనీ ఇప్పించేసాను అనమాట. అండ్ తను కూడా వచ్చి పిల్లలిద్దరికీ రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ కొంచెం బాధ అనిపించింది, తనకు కూడా ఏదో ఒకటి కొని ఉంటే బాగుండు అని చెప్పి. అదొకటే గిల్టీ ఫీలింగ్గా ఉండిపోయింది. అందరికీ డ్రెస్సులు కొన్నాను, తినికే ఏం కొనలేదని చెప్పి. కానీ ఫైనలీ అయితే మనీ అయితే ఇప్పించాను. చూసారా మా ఊడు రాఖీ కట్టక ముందే మనీ ఇచ్చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. సరదాగా సందడిగా అయితే సాగింది. మా పిల్లల ఆనందం అయితే అంత ఇంత కాదు, చాలా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము రాఖీ సెలబ్రేషన్స్ అనేవి.
అండ్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, తర్వాత ఇంకో సిస్టర్ వాళ్ళ పాప వచ్చారనమాట రాఖీ కట్టడానికి. మా పిల్లలకి చాలామంది సిస్టర్స్ అండ్ అదే అక్క వాళ్ళు చెల్లి చాలామంది ఉన్నారు. సో అందుకనే ప్రతి ఒక్కరు వచ్చి ఆ రోజు రాఖీ కడతారు మా పిల్లలకి. అండ్ చాలా బాగా ఉంటుందన్నమాట. అందరూ ఒకేసారి వచ్చి రాఖీ కట్టడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనం ఎలా వెళ్ళి మన తమ్ముళ్ళకి అన్నయ్యలకి కడతామో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా. సో ఆ హ్యాపీనెస్ కోసమే నేను అందరికీ డ్రెస్సులు తీసుకున్నాను. సో ఇలా అయితే చేసుకున్నారనమాట. తర్వాత చిన్నోడికి కూడా కట్టి రాఖీ కడుతుంది. అండ్ మా చిన్నోడు అసలు కాలు మీద కాలు తీసేవాడు కాదు. ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చునేవాడు. సరదాగా సాగిందండి మా రాఖీ అయితే. రాఖీ పండుగ ఇలా చేసుకున్నాం. అండ్ తన్ని కూడా ఆశీర్వదించింది. ఇప్పుడు చూడండి చాక్లెట్ తినిపిస్తాడు. అండ్ ఎప్పుడెప్పుడు రాఖీ కట్టేస్తే ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఇద్దామా అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు మా చిన్నోడు. లాస్ట్కి ఫైనల్గా తనకి వాళ్ళ అక్కకి కూడా డ్రెస్ ఇచ్చేసాడు. అండ్ లాస్ట్ ఇంకొక పాప, చిన్న పాప, మా సిస్టర్ వాళ్ళ చిన్న పాప అనమాట. వీళ్ళకి రాఖీ కట్టడం రాలేదు. మధ్యలో వాళ్ళ మమ్మీ వెళ్ళి హెల్ప్ చేశారనమాట. అండ్ ఇలా అయితే రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయి. వాళ్ళ మమ్మీ కడుతున్నారు. చిన్న పిల్లలకు కదా, కానీ హ్యాపీనెస్తో కట్టాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి కట్టడం రాలేదు. సో లాస్ట్కి ఫైనల్గా స్వీట్ తినిపించేశాక ఇలా అయితే సెలబ్రేషన్స్ జరిగాయి. తర్వాత మా పాప ఆదిత్య అటు ఉండమ్మా వాచగాదే రాఖీ ఇక బొమ్మలు మా తోటపాలు కూతురు కట్టింది. వస్తుందా ఇప్పుడు మా వీరు చూడు మొత్తం ఇప్పేసి పడేస్తాడు. ఇప్పడం పడేడు. ఆదిత్య ఆదిత్య ఇటు ఆదిత్య ఇటు అమ్మా స్వీట్ పెట్టాలి. అక్షింతలు మా పాప ఉంచుకుంటుంది. అక్షింతలు అయ్యి సో నేను కొన్న డ్రెస్సులు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. బాగున్నారు కదా అందరూ క్యూటీగా. తర్వాత అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కొంతసేపు సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇలా అయితే మా రాఖీ పండుగ జరిగిందండి. ప్లీజ్ మా రాఖీ పండుగ ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.